వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కొలికిపూడి శ్రీనివాసరావు. ఆయన తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే. మొన్నటి ఎన్నికల్లో ఒక విచిత్రమైన పరిణామాల మధ్య తిరువూరు సీటు కొలికిపూడి దక్కింది. ఇక్కడ మనం చూసినట్లయితే తిరువూరు నుంచి గతంలో పూర్తి స్థాయిలో రక్షణ నిధి లాంటి వాళ్ళు వైసీపీ నుంచి పనిచేశారు. మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలోకి కూడా రావడం జరిగింది. రక్షణ నిధి లాంటి వాళ్ళు టీడీపీలోకి రాకముందే అక్కడ ఆల్రెడీ దేవదత్తు అనే ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు టీడీపీకి. ఆయన ఒక ఎన్ఆర్ఐగా ఉన్నారు, ఒక పారిశ్రామికవేత్తగా కూడా పేరుంది ఆయనకు. సో ఆయన్ని అక్కడ స్థానిక టీడీపీ నేతలంతా కూడా, అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ యాక్చువల్గా. సో అలాంటి కాన్స్టిట్యున్సీ మీద టీడీపీ వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే ఆ పార్టీ పుట్టుక, ఆ పార్టీ ప్రస్థానం నుంచి కూడా తిరువూరు కాన్స్టిట్యున్సీ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసింది. పైగా అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, వైఎస్ఆర్సీపీ కొంచెం ఎడ్జున్న కాన్స్టిట్యున్సీగా మారింది. అంటే ఒక కృష్ణా జిల్లాలో టీడీపీకి అంత ఈజీగా డైజెస్ట్ కాని కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే తిరువూరే అనుకోవాలి. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం తర్వాత అక్కడి నుంచి ఎన్నిసార్లు ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసినా ఆ సీటు మాత్రం టీడీపీ కోల్పోతూనే ఉంది. అంతకుముందు దాస్ లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు కానీ తర్వాత మాత్రం ఆ సీటు వైసీపీ ఖాతాలోకి వెళ్తూ వచ్చింది. ఇలా దీనికి బ్రేక్ వేసేందుకు 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు లాస్ట్ మినిట్లో ఒక ప్రయోగం కూడా చేశారు. కొవ్వూరు నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆ సమయంలో ఉన్న జవహర్ని తీసుకొచ్చి లాస్ట్ మినిట్లో తిరువూరులోని పెట్టే ప్రయత్నం చేశారు. తిరువూరులో నిలబెట్టిన జవహర్ని ఆ ప్రయోగం అయితే మాత్రం అప్పుడు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్గా అయితే మిగిలింది టీడీపీకి. ఆ సీటు టీడీపీ కోల్పోయింది. రక్షణ నిధి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. బట్ అలాంటి రక్షణ నిధికి తనకి పార్టీలో ప్రయారిటీ లేదంటూ కొన్ని రోజులు ఆయన ఆ పార్టీలో ఉంటూ వచ్చారు. ఒక దశలో మంత్రి పదవి రేసులో కూడా ఉన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన అంతగా పట్టించుకున్న సందర్భం అయితే లేదు. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే అలాంటి రక్షణ నిధి మాత్రం మొన్నటి ఎన్నికల కంటే ముందు ఆయన టీడీపీలోకి కూడా రావడం జరిగింది. ఒక దశలో ఆయనకే టికెట్ ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఆల్మోస్ట్ అక్కడ దేవదత్తు మాత్రం 2 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు ఒక ఇన్ఛార్జి హోదాలో. ఇక మరోవైపు ఏదైతే జవహర్కి తన సొంత కాన్స్టిట్యున్సీ అయిన కొవ్వూరు టికెట్ ఇవ్వరని ప్రచారం జరిగిందో, అదే సమయంలో ఏం జరిగిందంటే తిరువూరు టికెట్ కూడా ఇస్తారేమో అని ప్రచారం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఆల్మోస్ట్ తిరువూరులో ఒకవైపు దేవదత్తు, ఒకవైపు వైసీపీ నుంచి వచ్చిన రక్షణ నిధి, ఒకవైపు జవహర్ లాంటి నేతలు, ఇలా అనేక మంది ఆ రోజు రేస్లో ఉన్నారు టీడీపీ వైపు నుంచి ఆ టికెట్ కోసం. ఒక దశలో దేవదత్తుకి అసలు ఆ సీట్ కన్ఫర్మ్ అయిపోయింది అన్న ప్రచారం కూడా ఉంది. కానీ ఇలాంటి సమయంలోనే కొలికిపూడి శ్రీనివాసరావు పేరు హఠాత్తుగా తెర మీదకి వచ్చింది. కొలికిపూడి శ్రీనివాసరావు అంతకుముందు ఏదైతే గ్రూప్ 1 అభ్యర్థులకు అలా ఆయన క్లాసులు చెప్తూ అలా హైలైట్ అయి ఉన్నారు. అదేవిధంగా ఒక విశ్లేషకుడిగా అటు ఛానల్స్లో కానీ, ఇటు సోషల్ మీడియాలో, అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో డిబేట్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ వార్తల్లో ఉండేవాళ్ళు ఆయన. అలాంటి కొలికిపూడి శ్రీనివాసరావు గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఆయన టికెట్ కోసం ట్రై చేశారు. వైఎస్ఆర్సీపీలో అనేక రకాలుగా ఆ పార్టీ నుంచి ఎస్టాబ్లిష్ అయ్యేందుకు ట్రై చేసినప్పటికీ ఆ అవకాశం మాత్రం ఆయనకి దక్కలేదు. ఎప్పుడైతే 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆయన టీడీపీ వైపు స్టాండ్ తీసుకున్న ప్రయత్నం జరుగుతూ వచ్చింది. కొన్ని రోజులు వైఎస్ఆర్సీపీని వ్యతిరేకిస్తూ తను అదే స్టాండ్ మీద మాట్లాడుతూ ఉండేవాళ్ళు డిబేట్స్లో సైతం. అక్కడి నుంచి చూసుకున్నట్లయితే ఎప్పుడైతే అమరావతి ఉద్యమం తెర మీదకి వచ్చిందో ఆ ఉద్యమాన్ని కొలికిపూడి లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆయన పుట్టిన ఊరు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉండడం. సో అందుకనే తాడికొండ లాంటి చోటు నుంచి కూడా తన టికెట్ అడిగే ప్రయత్నం చేశారు గతంలో అని కూడా చర్చ వచ్చింది. ఎందుకంటే తాడికొండ కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీనే. అక్కడ ఆల్రెడీ శ్రీదేవి వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది, డాక్టర్ శ్రీదేవి. అయితే ఆవిడ మీద చాలా వ్యతిరేకత కూడా వచ్చింది అమరావతి ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు. ఇదే కొలికిపూడి అదే శ్రీదేవిని విమర్శిస్తూ చాలాసార్లు మీడియాలో మాట్లాడిన సందర్భం కూడా ఉంది. అయితే ఆ తర్వాత రోజుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆ శ్రీదేవి ఆ రోజున ఆ పార్టీని డినై చేస్తూ జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి రావడం జరిగింది. ఆమెకు తాడికొండ నుంచి టికెట్ వస్తుంది అనుకున్నా, బట్ ఆ అవకాశం లేదు. టీడీపీ నుంచి లాస్ట్ మినిట్లో అది శ్రవణ్కే వెళ్ళడం జరిగింది. దెన్ ఇక తాడికొండలో శ్రవణ్ లాంటి నేత ఉన్నారు కాబట్టి ఆయన కాదని వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన శ్రీదేవికే టికెట్ ఇచ్చే పరిస్థితి అక్కడ లేనప్పుడు సో కొలికిపూడి శ్రీనివాస్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇదే క్రమంలో ఆయన ఎక్కడైతే డిబేట్స్ కానీ అటు మీడియా, సోషల్ మీడియాలో రైతుల ఉద్యమాన్ని తలకెత్తుకొని ఆయన అనేక రకాలుగా రోడ్డు ఎక్కుతున్న తీరు కానీ టీడీపీలో ఆయనకి ఎస్పెషల్లీ సానుభూతిని పెంచింది అనుకోవాలి. పూర్తి స్థాయిలో రైతుల పాదయాత్రలో ఆయన పూర్తి స్థాయిలో పాల్గొన్న విధానం కావచ్చు, అదేవిధంగా అమరావతిని వ్యతిరేకించే నేతల మీద ఆయన విరుచుకుపడిన సందర్భాలు కావచ్చు, ఇక విష్ణుకుమార్ లాంటి వాళ్ళని, బీజేపీ నేతల్ని ఆయన ఒక ఛానల్ వేదికగా ఆయన డిబేట్లో చెప్పు చూపిస్తూ మాట్లాడిన విధానం కావచ్చు, ఇలా అనేక రకాలుగా ఏ ఇష్యూ వచ్చినా
అదే స్థాయిలో టీడీపీ సైడ్ తీసుకున్నట్టు ఆయన మాట్లాడిన విధానం కానీ, ఎస్పెషల్లీ అమరావతి రైతులకు ఆయన అండగా ఉన్న విధానం కానీ, ఉద్యమంలో తన వాయిస్ వినిపించే విధానం కానీ, సో కొలుకుపూడికైతే సపరేట్గా ఆయన వైపు చూసేలా చేసింది టీడీపీ నేతల్ని. వైసీపీకి ఎవరు ధైర్యంగా వ్యతిరేకంగా మాట్లాడినా ఆ రోజు వాళ్ళు హీరోలు అవుతున్న సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో టీడీపీ అధిష్టానం మీద ప్రెజర్ ఎక్కువైంది. ఆ రోజు కొలుకుపూడికి ఎలాగైనా టికెట్ ఇవ్వాలి, ఆయన అమరావతి రైతుల కోసం నిలబడ్డారు కాబట్టి అలాంటి కొలుకుపూడికి టికెట్ ఇచ్చినట్లయితే బాగుంటుందనే సూచన తెర మీదకి రావడం జరిగింది. ఇదే సమయంలో ఆ రోజు కేసీఆర్ నాని ఎపిసోడ్ కూడా తెర మీదకి వచ్చింది. కేసీఆర్ నాని ఆ రోజున విజయవాడ ఎంపీగా ఉండి టీడీపీ అధిష్టానం మీద మాటకు ముందు విరుచుకుపడే ప్రయత్నం చేయడం, మాటకు ముందు చంద్రబాబు నాయుడిని లోకేష్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేయడం, ఇదే సమయంలో చిన్ని లాంటి వాళ్ళని టీడీపీ ప్రమోట్ చేసే సిచ్యువేషన్. ఇలాంటి సందర్భంలోనే కేసీఆర్ నాని ఒక దశలో తిరువూరు ఇన్ఛార్జిగా, ఎందుకంటే ఆయన విజయవాడ పార్లమెంటు పరిధిలోనే, ఆ కాన్స్టిట్యున్సీ పరిధిలోనే తిరువూరు లాంటి కాన్స్టిట్యున్సీస్ కూడా ఉన్నాయి. ఒక రోజున ఒక సమీక్షకు వెళ్ళడం కానీ, అక్కడ దేవదత్తుని నానా దుర్భాషలాడుతూ కేసినేని దురుసుగా ప్రవర్తించిన తీరు అటు మీడియాకు కూడా ఎక్కింది. పార్టీ పరువు తీస్తున్నారంటూ కూడా కేసినేని నానిని దూరంగా ఉంచే ప్రయత్నం చేసింది అధిష్టానం. అయితే ఈ క్రమంలోనే ఆయన పార్టీలో ఉన్నట్టే దేవదత్తును పక్కన పెట్టి దాస్కి టికెట్ ఇవ్వాలి, తన వెంట నడిచిన దాస్క్ అనేది కేసినేని నాని ప్రయత్నం. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇదే సమయంలో దేవదత్తుని ఎప్పుడైతే అవమానించారో కేసినేని నాని, అప్పుడు దేవదత్తు మీద ఒక సానుభూతి అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఆయనకే టికెట్ అని కూడా అందరూ అనుకున్నారు. కానీ ఈ క్రమంలోనే టీడీపీ అధిష్టానం ఊహించిన విధంగా కొలుకుపూడి శ్రీనివాస్ పేరు తెర మీదకి తీసుకొచ్చింది. వాళ్ళకు వస్తున్న ప్రెజర్స్ కావచ్చు, కొలుకుపూడి పదే పదే చేస్తున్న అభ్యర్థనలు కావచ్చు, ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న నేతల అభిప్రాయాల్ని కాదనింది టీడీపీ అధిష్టానం. ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న లోకల్ క్యాడర్ అభిప్రాయాన్ని కూడా పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదు. అలాంటి సిచ్యువేషన్లో కొలుకుపూడిని తీసుకొచ్చి, ఎందుకంటే కొలుకుపూడిలాగా ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఒక శైలజ దగ్గర నుంచి ఒక బాలకోటయ్య దాకా ఇక కనిపించని హీరోస్ ఎంతోమంది ఉన్నారు, మహిళలతో సహా పురుషులు కూడా అమరావతి ఉద్యమంలో. కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు కొలుకుపూడికి వచ్చిన ఒక ఎక్స్పోజర్ అయితే కొంత ఎక్కువేననుకోవాలి. ఆయన ఫస్ట్ నుంచి కూడా టీడీపీ అధిష్టానంతో, టీడీపీ అగ్రనేతలతో టచ్లో ఉండటం కూడా ఆయనకు లాభించింది. ఈ క్రమంలోనే ఆయనకి టికెట్ వచ్చింది. దెన్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కూటమి వేవ్లో ఆ రోజు కొలుకుపూడి శ్రీనివాస్ గెలవడం జరిగింది తిరువూరు నుంచి. గెలిచిన ముందు దాకా ఒక లెక్క, గెలిచిన తర్వాత ఒక లెక్క అన్నట్టుగా కొలుకుపూడి ఈ రోజున ప్రయత్నం చేస్తూ ఉన్నారు గత కొన్ని రోజులుగా అనేక రకాల ఇష్యూస్తో. ఎందుకంటే కొలుకుపూడి లాంటి ఒక వ్యక్తి ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ రోజున ఫస్ట్ అటెంప్ట్లోనే ఎమ్మెల్యే అయ్యి చట్టసభల్లో అడుగు పెడతాం అనేది అది అతిశయోక్తి కాదు. నిజంగానే ఎవరైనా సరే అది అప్లాజ్ ఇవ్వాల్సిన అంశమే. ఎందుకంటే ఆ స్థాయిలో తనకంటూ ఆయన ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. చాలా తక్కువ టైంలోనే తనకు టికెట్ ఇచ్చిన టీడీపీ అధిష్టానం నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. నిజంగా కొలుకుపూడికి అదొక మంచి ఛాన్స్ కూడా. తన వాయిస్ వినిపించేందుకు, తన కాన్స్టిట్యున్సీ ప్రజల తరపున నిలబడేందుకు అది ఒక మంచి వాయిస్ కూడా. కానీ ఆ వాయిస్తో పాటు ఆయనకున్న అగ్రెసివ్ నేచర్ ఏదైతే ఉందో చాలాసార్లు ఆయనకి ఇబ్బందులు తెచ్చిపెడతా ఉంది. ఏకంగా ఏదైతే తను నమ్ముకున్న వాళ్ళ కోసం మాట్లాడడం వరకు ఓకే, కొంత దూరం వరకు వెళ్ళడం వరకు ఓకే, కానీ అదే క్రమంలో పార్టీ అధిష్టానాన్ని ఎదిరించే వరకు కూడా కొలుకుపూడి వెళ్తూ ఉన్నారు. ఈరోజు చూసినట్టయితే గెలిచిన కొద్ది రోజుల్లోనే బుల్డోజర్ ఎక్కి ఏదైతే ఆయన ప్రయత్నం చేయడం, ఆ విజువల్స్ అన్నీ కూడా మీడియాకి రావడం, పార్టీ అధిష్టానం ఆయన హెచ్చరించే ప్రయత్నం చేయడం, అలాగే ఆయన వేధింపులు తాళలేక అక్కడ స్థానిక మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేయడం, అది వార్తల్లోకి ఎక్కడం, దానికి అగ్రెసివ్గా మీడియాకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతూ వచ్చింది అనేక సార్లు. ఒకటి సమస్య పోయేటప్పటికే ఇంకొక వివాదంలో కొలుకుపూడి ఇరుక్కుంటా ఉన్నారు. పార్టీ అధిష్టానం ఆయన మీద క్రమశిక్షణ సంఘం కూడా వేయడం జరిగింది. ఆయన వివరణ కూడా అడిగే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నం తర్వాత కొద్ది రోజులు ఆయన కామ్గా ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే స్వతహాగా ఆయన స్వభావం కావచ్చు, లేకపోతే కాంట్రవర్సీలు అంటే ఆయన ఇష్టపడతారా, లేకపోతే కాంట్రవర్సీలే ఆయన చుట్టూ తిరుగుతాయో మనకు అర్థం కావట్లేదు. కానీ ఎప్పుడు కూడా కొలుకుపూడి ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉండే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే తను మాట్లాడే క్రమంలో, తన వాక్ స్వాతంత్రాన్ని మీడియా ముందు పెట్టే క్రమంలో తాను ఒక టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యేని, టీడీపీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేని అన్న విషయాన్ని కూడా కొలుకుపూడి మర్చిపోతూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ చూసి చాలామంది మెజారిటీ ఎమ్మెల్యేలు, మెజారిటీ ఎంపీలు టీడీపీ నుంచి గెలిచారు ఈ రోజున. ఈవెన్ కొలుకుపూడి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలామంది టీడీపీలో ఈ రోజున ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఉన్నారు, మంత్రులుగా కూడా ఉన్నారు. ఎవరు కూడా పార్టీ లైన్ దాటి ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక వాసంశెట్టి సుభాష్ ఆయన పనితీరు సరిగా లేదని చెప్పి చంద్రబాబు నాయుడు ఓపెన్గా ఆయన్ని ఏదైతే గద్దించే ప్రయత్నం చేస్తే, ఎక్కడా కూడా ఆయన అనుచరులు కానీ ఆయన కానీ తన తీరు మార్చుకుంటా అన్నారు. కానీ ఇప్పుడు దాకా ఎక్కడ అంత అగ్రెసివ్గా పార్టీ అధిష్టానం మీద విమర్శలు చేసిన సిచ్యువేషన్ లేదు.
కేసీఆర్ నాని లాంటి వాళ్ళు ఇలాంటి యాటిట్యూడ్ చూపించినందుకే చివరకు వాళ్ళకి ఏ పరిస్థితి వచ్చిందనేది కూడా మనం చూస్తూ వచ్చాం. ఈరోజు మరోవైపు చూస్తే కొలికుపూడి చిన్ని అండదండలతోనే ఆయన పార్టీలోకి వచ్చారు. చిన్ని ప్రెజర్ కారణంగానే ఆయనకి టికెట్ వచ్చిందనేది కూడా అందరికీ తెలుసు. సో చిన్నిని నమ్మే ఆ రోజు కొలికుపూడికి పార్టీ అధిష్టానం బీఫామ్ కూడా ఇచ్చింది. అది అందరికీ తెలిసిన విషయమే విజయవాడ పరిసర ప్రాంతాల్లో. ఈరోజు అదే కొలికుపూడి అంతా వివాదం సమసిపోతుంది అనుకున్న క్రమంలో ఈరోజు మరో కొత్త వివాదానికి తెరదీశారు ఆయన. స్థానిక మహిళలంతా కూడా స్థానిక సీనియర్ టీడీపీ నేత రమేష్ రెడ్డి మీద విమర్శలు చేయడం, మహిళల వేధింపుల ఆరోపణలు చేయడం, వాటి మీద ఆయన టీడీపీ అధిష్టానాన్ని కంప్లైంట్ చేయడం. ఇప్పటికి కంప్లైంట్ చేసి 3 వారాలకు పైనే అవుతున్నా టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా కొలికుపూడి ఈరోజు ఆవేశంగా మీడియా ముందు మాట్లాడారు. టీడీపీ అధిష్టానం 48 గంటల్లో చర్యలు తీసుకోపోతే తాను పూర్తి స్థాయిలో పార్టీకి రాజీనామా చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడే కొలికుపూడి చేసిన ఒక తప్పు ఏంటంటే జీవీ రెడ్డి విషయంలో జరిగిన తప్పు కూడా ఇదే. ఎందుకంటే పార్టీ అధిష్టానం జీవీ రెడ్డి ఏజ్ పార్టీలో 2 ఇయర్సే. అలాంటి జీవీ రెడ్డి పార్టీలోకి వచ్చిన వెంటనే ఆయన ఫిర్యాదు చేసిన వెంటనే అన్ని విషయాలు అలర్ట్ అయింది. ఆయనకి 5 మినిట్ లాంటి ఒక కీలక పదవి ఇచ్చింది. 2-3 సార్లు చంద్రబాబు నాయుడిని కలిశాను, అయినా ప్రాబ్లం సాల్వ్ లేదని జీవీ రెడ్డి చెప్తూ వచ్చారు. కానీ అదే విత్ ఇన్ ద బాక్స్ ఆ విషయాన్ని కనుక జీవీ రెడ్డి సాల్వ్ చేసుకున్నట్లయితే ఆ విషయం కూడా అంత దూరం వెళ్ళేది కాదేమో. సో అది చూసిన వాళ్ళందరికీ కూడా అది చంద్రబాబు నాయుడు తప్పులాగా, పార్టీ తప్పులాగా కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ కొలికుపూడి విషయానికి వచ్చినా ఈరోజు కొలికుపూడి నిజంగా తనకి ఇష్యూ ఉంటే అటు లొకేషన్ కలవాలన్నా ఇటు చంద్రబాబు నాయుడిని కలవాలన్నా అదే స్కోప్ ఉంటుంది ఆయనకు. ఆ వివరణ ఏదో వాళ్ళ దగ్గరే ఇవ్వచ్చు. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని వాళ్ళనే అడగొచ్చు. అటు నుంచి ఆన్సర్ ఏమొస్తుందో కూడా చూడొచ్చు. లేకపోతే వాళ్ళిద్దరూ అందుబాటులో లేకపోతే చాలామంది జిల్లాకు చెందిన సీనియర్ నేతలు, తన్ను అవమానించే ఎంపీ చిన్ని లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొలికుపూడి మాత్రం ఇదే అగ్రెసివ్ నేచర్తో ఈరోజు రాజీనామా చేస్తానంటూ కూడా ప్రకటించారు. అయితే ఇక్కడే ఒక క్లారిటీ రావాల్సింది ఏంటంటే ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నారా, లేకపోతే పార్టీ ద్వారా తనకు వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అన్న విషయం మీద మాత్రం ఒక క్లారిటీ లేదని అనుకోవాలి. పైగా ఆయన ప్రతిసారి తనకు అవకాశం దొరికినప్పుడల్లా మీడియా మీద పడుతూ ఉన్నారు. సోషల్ మీడియా, హైదరాబాద్లో కూర్చున్న సోషల్ మీడియా తన మీద బురద జల్లుతుందంటూ కూడా మొన్న కూడా మాట్లాడారు. అంతకుముందు ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్కి చెందిన ఒక వ్యక్తిని, లోకల్ రిపోర్టర్ని కూడా అదే స్థాయిలో దూషించారు ఆయన నోటికి పట్టరాని మాటల్లో. కొలికుపూడి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదే సోషల్ మీడియా, ఇదే మెయిన్ స్ట్రీమ్ మీడియా కొలికుపూడిని హీరోని చేసింది. ఇదే సోషల్ మీడియా కొలికుపూడి ఈరోజు చట్టసభల్లో అడుగు పెడతానికి కారణమైంది. ఇదే సోషల్ మీడియా కొలికుపూడి ఈరోజు అమరావతిలో కొలికుపూడి ఇన్వాల్వ్ అయితే ఆ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలాగా చేసింది. ఆ విషయాన్ని కొలికుపూడి మర్చిపోయినట్టున్నారు కానీ మీడియా మాత్రం మర్చిపోలేదు. అన్ని మీడియాలని ఒకే ఘాటును కట్టడం కూడా ఈరోజు కొలికుపూడి చేస్తున్న తప్పే అనుకోవాలి మనం. మరోవైపు చూసినట్లయితే ఈరోజు పార్టీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చేలాగా కొలికుపూడి చేసిన సవాల్ ఏదైతే ఉందో ఇప్పటిదాకా పార్టీ అధిష్టానం దాని మీద స్పందించలేదు. ఇది కూడా ఒక నోటీస్లో పెట్టుకోవాల్సిన పాయింట్ అని అనుకోవాలి. మరి ఇలాంటి యాటిట్యూడ్ కొలికుపూడికి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అనేది కూడా ప్రధాన చర్చ. ఎందుకంటే నో డౌట్ ఇన్ దట్ ఆయన వాయిస్లో కానీ, ఆయన వాయిస్ వినిపించడంలో కానీ కొలికుపూడికి అవన్నీ కూడా బిగ్ ఎసెట్సే. కానీ వాటిని పాలిటిక్స్లో అంత సమర్థవంతంగా ఆయన వాడుకోలేకుండా అంతే పరుషంగా పార్టీ అధిష్టానాన్ని సవాల్ చేసేలాగా ఆయన బిహేవ్ చేయడం మాత్రం అది పార్టీకి, ఆయనకే కాదు వ్యక్తిగతంగా అటు పార్టీకి కూడా మైనస్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. తిరువూరు లాంటి ఒక సాలిడ్ కాన్స్టిట్యున్సీ ఈ రోజున అసలు ఇష్యూస్ బయటికి వెళ్ళిపోయి, అసలు ఇష్యూస్ పక్కకి వెళ్ళిపోయి మాటకు ముందు కొలికుపూడి అనే ఒక వివాదాన్ని మాత్రమే తెర మీదకి తీసుకొస్తూ ఉంది ఈయన యాటిట్యూడ్తో. మరి ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఈ ఇష్యూని ఎంత స్మార్ట్గా డీల్ చేసే ప్రయత్నం చేస్తే అంత మంచిదనేది ఈరోజు విశ్లేషకులు చెప్తా ఉన్నారు. లెట్స్ సీ మరి కొలికుపూడి విషయం మొత్తానికి ఎటు తిరిగి ఎటువైపు తిరుగుతుంది అనేది, పార్టీకి ఇష్యూ అసలు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఈ ఇష్యూ అనేది కూడా ఇంకొద్ది రోజుల్లో చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.